హాయ్ అండి. వెల్కమ్ టు నితిక్ మైరా ఛానల్. ఈరోజు హెల్త్ బెనిఫిట్స్ గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఈ 5 రకాల విత్తనాలలో ఏ విత్తనం దేనికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి గుమ్మడి విత్తనం. గుమ్మడి విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలానే రక్తపోటు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. స్లీపింగ్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో స్లీపింగ్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. రెండవది వచ్చేసి పొద్దుతిరుగుడు విత్తనాలు. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అలానే దీంట్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం చాలా ఉంటుంది కాబట్టి ఎముకలు కూడా దృఢంగా ఉండడానికి ఉపయోగపడతాయి. మూడవది వచ్చేసి పుచ్చ విత్తనాలు. ఇవి 100 గ్రాముల విత్తనాలలోనే 34% ప్రోటీన్స్ ఉంటుంది. మనం చికెన్, మటన్లో కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఈ విత్తనాలలోనే ఉంటుంది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలానే వెయిట్ లాస్ కూడా చాలా వరకు అవుతాము. ఇందులో ఇంకా మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా 6 విటమిన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాలుగవది అవిసె విత్తనాలు. ఇందులో పొటాషియం, ఫైబర్, ఒమేగా 3 మెటబాలిజం రేట్ని పెంచుతాయి. ఇవి తీసుకోవడం వలన ఎక్కువగా లేడీస్కి ఉపయోగాలు ఉంటాయి. యవ్వనంగా కనిపించడానికి ఉపయోగపడతాయి. అలానే జుట్టుని పెంచడానికి ఉపయోగపడతాయి. ఐదవది వచ్చేసి చియా విత్తనాలు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. కొందరు ఎంత తిన్నా కానీ ఇంకా ఆకలిగానే ఉంది అంటారు కదా. ఈ చియా విత్తనాలు తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటి వలన థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు చాలా వరకు తగ్గిపోతాయి. అలానే ఎముకలు దృఢంగా ఉంటాయి. చూసారు కదండి ఈ 5 విత్తనాలలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఇవి ఎప్పుడెప్పుడు తినాలి, ఎలా తినాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.